ఉరిశిక్ష వేయాలా వద్దా? దీన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఉరిశిక్షలు ప్రభుత్వాలు వేస్తుంటాయి. కొన్ని రకాల నేరాలు, ఘోరమైన నేరాలు చేసినటువంటి వీళ్ళని సమాజంలో బతకనివ్వడం ద్వారా సమాజం నాశనమవుతుంది అని భావించినప్పుడు జడ్జిలు ఉరిశిక్ష అనేదాన్ని విధిస్తారు. మన దేశం ఉరిశిక్షని రద్దు చేయాలా, అలానే ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఉరిశిక్షను రద్దు చేసినాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉరిశిక్ష వేయదగినటువంటి స్థాయి నేరాలు ఉరిశిక్ష అమల్లో ఉన్నప్పుడు కూడా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఉరిశిక్ష నేరాలను అరికట్టలేనప్పుడు ఉరిశిక్షతో ప్రయోజనం ఏంటి? రెండో వాదన ఏంటంటే ఉరిశిక్ష వేయదగిన నేరం చేశాడని జడ్జిలు భావించి ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత అతను ఆ నేరం చెయ్యలేదని బయటపడితే అతన్ని తిరిగి ఎవడు బతికించగలడు? అలా కాకుండా అతనికి యావజ్జీవమో 10 ఏళ్ళు 20 ఏళ్ళు శిక్ష, అమెరికా లాంటి చోటైతే 2 జీవితాలు 3 జీవితాలు శిక్షలు వేస్తుంటారు. ఇన్ని జీవితాలను వేసుకొని తగలబడండి. ఆవిడ బతికుంటే ఎక్కడో చోట నేరం చేయలేదని బయటపడితే వదిలేనే వేయచ్చు కదా. పోయిన జీవితం పోతుంది, కనీసం మనిషి అన్న ఉంటాడు కదా. ఉరిశిక్ష చేసినాక అవకాశం ఉండదు. కాబట్టి ప్రపంచంలో ఉరిశిక్ష ఉండకూడదు అనే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది.